Hi, this is Vamshi Dande from JVS IT. సో ఫిగ్మాలో కూడా వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. బైట్ హబ్ అన్నది ఆల్రెడీ నేను ప్రీవియస్గా వైర్ ఫ్రేమ్ డిజైన్ చేయడానికి ఒక రిఫరెన్స్ కింద థీమ్ ఫారెస్ట్లో ఇది ఒక సైట్ తీసుకున్నాను. దీనిలో నాకు కావాల్సిన షాప్, అదేవిధంగా నాకు కావాల్సిన అబౌటస్ అన్నీ ఇక్కడ నేను క్రియేట్ చేశాను. బ్యాక్ టు ఫైల్స్. ఆల్రెడీ మనం చేసినవన్నీ ఇక్కడ డ్రాఫ్ట్స్లో ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ని వర్క్ చేయండి. సో డబల్ క్లిక్ చేశాను, దీన్ని ఓపెన్ చేశాను. గుడ్. సో హోమ్ వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ కంప్లీట్ చేసి నాకు కావాల్సిన ఇక్కడ ఫ్రెష్ బైట్ అనే లోగోని ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఓకే, సో దీన్ని ఆల్రెడీ నేను ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఈ లోగోస్ ఉన్నాయి కదా, దీన్ని సపరేట్గా నేను పక్కన పెడుతున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా నేను హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. దాన్నే విజిబిలిటీ ఆఫ్ విజువల్ డిజైన్ అని కూడా పిలుస్తారు. మనకు ఆల్రెడీ ఇక్కడ కాంబినేషన్ ఉంది, కలర్ కాంబినేషన్ ఫ్రెష్ బైట్ తీసుకున్నాను. అదే ఫ్రెష్ బైట్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. సో లోగోని ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన మార్జిన్స్ ఉంటాయి, మార్జిన్స్ని ఆన్ చేసుకుంటున్నాను. మార్జిన్స్ని ఆన్ చేసుకొని నాకు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ఇంత పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన ఎడ్స్ అండ్ మార్జిన్స్ని ఇచ్చాను. సో మళ్ళీ నాకు ఇక్కడ తీసుకునేటప్పుడు నాకున్న కాలమ్స్ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి. నాకున్న మార్జిన్స్ మనకి కొద్దిగా బ్యాక్ అండ్ డిస్టర్బెన్స్ అవుతాయంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మార్జిన్స్ని, లేఅవుట్ గ్రిడ్స్ని నేను ఏం చేస్తున్నాను, హైడ్ చేస్తున్నాను. సో కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా నేను ఇమేజెస్ని తీసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా కంప్లీట్ నేను ఇమేజెస్ని తీసుకునే పని అయితే ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ప్లేస్ చేయడం జరిగింది. కంట్రోల్ వి పేస్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ని తీసుకొని కలర్స్ని ఫిల్ చేశాను. సెలెక్ట్ చేశాను, ఫిల్ ఆప్షన్స్ ఇచ్చాను. సో ఫుడ్ మెనూ ఇక్కడ ఇచ్చాను. అండ్ మనకు కావాల్సిన సెలెక్షన్ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ ఉన్నాయి. టెక్స్ట్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో కావాల్సిన కాపీ తీసుకొని ఇక్కడ ఈ షాప్ నౌ అని ఉంది కదా, దీనికి నేను పేస్ట్ చేశాను. సో కలర్ కాంబినేషన్లో విజిబిలిటీ డిజైన్ ఇక్కడ మనకి కరెక్ట్గా రన్ అయింది. ఫుడ్ మెనూ దగ్గరికి వచ్చేసరికి కూడా నేను ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇచ్చి దీంట్లో కొంత హైలైట్ అయ్యేటట్టు ఒక గ్రీన్ కలర్ని నేను ఇక్కడ తీసుకున్నాను. సో డబల్ క్లిక్ చేసుకొని ఇమేజ్ని స్ట్రెచ్ చేసుకోవాలంటే స్ట్రెచ్ చేసుకొని నాకు ఎలా కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్లో ఇమేజెస్ని స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ని స్క్రోల్ చేయడం జరిగింది ఈ విధంగా. సో కంప్లీట్ అయిన తర్వాత క్రాప్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇమేజ్ని ఇక్కడ ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. బటన్ సైజ్ని కూడా సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన హైట్ని 40 చేయడం. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను. అండ్ షాప్ నౌని నేను క్యాపిటల్స్ తీసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన క్యాపిటల్స్ని షాప్ నౌ అని క్యాపిటల్స్లో టైప్ చేస్తూ దీన్ని బోల్డ్ కాకుండా ఎక్స్ట్రా బోల్డ్ తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్మెంట్ ఇస్తున్నాను. సార్ ఇక్కడున్న ఈ మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్కి ఇక్కడ విజువల్ డిజైన్కి ఆటోమేటిక్గా చిన్న చేంజెస్ అనేవి రన్ అవుతుంటాయి. సో యాస్టీస్గా మనం చెయ్యము, మనకు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మనం డిజైన్స్ని మాడిఫై చేసుకోవడం అనేది జరిగింది. సో సెలెక్ట్ చేసుకొని హోమ్ దాంట్లో ఉన్నాం కాబట్టి హోమ్ని హైలైట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన కలర్ని ఫామ్ చేశాను. అంటే ఈ పేజ్ అనేది మనకి హైలైట్ అయిందని అర్థం. సెలెక్ట్ చేసి బ్రేక్ఫాస్ట్. ఆల్రెడీ నేను ప్లగిన్స్ చెప్పడం జరిగింది. ప్లగిన్స్లో అన్స్ప్లాష్ తీసుకున్నాను. అన్స్ప్లాష్ తీసుకొని ఇక్కడే నేను ఇమేజెస్ని ఇంపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ని క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసి ఇమేజ్ని నాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ దాంట్లో ప్లేస్ చేశాను. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ తీసుకున్నాను. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఇమేజెస్ని ఈ విధంగా ప్లేస్ చేశాను. అండ్ ఫైనల్లీ స్నాక్స్.
స్నాక్స్ తీసుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. లంచ్ తీసుకున్నాను. ఇలా నాకు కావాల్సిన ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ డిన్నర్ని తీసుకుంటున్నాను. అన్ని ఇమేజెస్ మీదే బేస్ అవుతాయి. సెలెక్ట్ చేసి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సార్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక సైట్ ఉంది. దీంట్లో ఇక్కడ వీకెండ్స్ 50% ఓన్లీ అని చెప్పేసి ఒక రఫ్గా ఇక్కడ నుంచి నేను దీన్ని తీసుకున్నాను. ఇది నాకు కావాల్సిన ఇమేజెస్ని నేను ఈజీగా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇమేజెసే కాబట్టి. ఇన్ కేస్ ఇమేజెస్ కాదు అనుకుంటే మనం ఇమేజెస్ని మనం ఏం చేస్తాము, ఇమేజెస్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫోటోషాప్లో కానీ ఇలిస్ట్రేటర్లో కానీ ఈ విధంగా క్రియేట్ చేసుకొని దీని యొక్క సైజెస్ ఏమున్నాయో చెక్ చేసుకొని ఆ సైజెస్లోకి వీటిని ప్లేస్ చేసుకుంటాం. సపోజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఇమేజ్ అంటున్నాను. Ctrl+Shift+K క్లిక్ చేశాను. డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఈ ఇమేజెస్ తీసుకున్నాను. సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేశాను. Ctrl+Shift+K అన్నాను. మళ్ళీ సెలెక్ట్ చేసి అండ్ Ctrl+Shift+K అని మళ్ళీ నాకు కావాల్సిన ఇమేజెస్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మన మెను చార్ట్స్ అలాట్స్ కానీ సేమ్ అగైన్ ద రిపీటెడ్ థింగ్. ఇక్కడ కావాల్సిన స్ప్రింగ్ రోల్స్. సో ఈ టెక్స్ట్ని మనం మోడిఫై చేయలేదు. స్ప్రింగ్ రోల్స్ ఇక్కడ ఉంది. యాప్టైజర్, యాప్టైజర్ని తీసుకున్నాను. సో సెలెక్ట్ చేశాను. సో వెజీ స్టిక్స్ సో సెలెక్ట్ చేసుకొని మోమోస్. సో ఈ విధంగా తీసుకున్నాను. ఒకటి ఇక్కడ కాస్ట్ కూడా మనం $45, $38, $80, $82 ఇలా నాకు కావాల్సిన దాన్ని నేను తీసుకున్నాను. సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఏది హైలైట్ చేస్తున్నాం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ని ప్లేస్ చేశాను. ఓకే, అండ్ స్ట్రోక్ని రిమూవ్ చేశాను. లేదా స్ట్రోక్ కూడా కావాలంటే ప్లేస్ చేసుకోండి. అదేవిధంగా టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. టెక్స్ట్ని వైట్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేశాను. కలర్ కాంబినేషన్ ఇస్తున్నాను. సెలెక్ట్ చేసి కలర్ కాంబినేషన్, టెక్స్ట్ని సెలెక్ట్ చేసి వైట్ని ప్లేస్ చేశాను. అండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ దీనికి బ్లాక్ మాత్రమే ఇస్తున్నాను. సేమ్ అదేవిధంగా సెలెక్ట్ చేసి ఫిల్ తీసుకున్నాను. టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను. వైట్ ఇచ్చాను. సెలెక్ట్ చేశాను. కలర్ని ఫిల్ చేశాను. అండ్ దాని లోపల సెలెక్ట్ చేశాను. వైట్ ఇచ్చాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన దాన్ని ప్లేస్ చేసుకున్నాను. హౌ మెనీ ఐటమ్స్ కావాలి ఏంటి అని. ఓకే, ఇది హైలైట్ అవుతుంది. సార్ దీని వెనకాల కూడా ఒక ఈ కలర్ కాంబినేషన్ చూసారా? దీంట్లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసి ఫిల్ ఇస్తున్నాను. ఫిల్లో కూడా కొద్దిగా లైటర్ కలర్స్ని తీసుకుంటున్నాను. మన కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా సెలెక్ట్ చేసి దీన్ని ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి నాకు కావాల్సిన లైటర్ కలర్స్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఒకసారి కలర్ ఫిల్ చేస్తే చాలు, ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఒకసారి యాడ్ అయితే ఆటోమేటిక్గా కలర్ అనేది ఇక్కడ యాడ్ అయ్యిద్ది. సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేసి కలర్ని ఫిల్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి కలర్ని ఫిల్ చేస్తున్నాను. అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి ఏదైనా ఇమేజ్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజెస్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. సో సైన్ అప్ ఫర్ న్యూస్ లెటర్స్ అండ్ రిసీవ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ న్యూస్. ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోవడం అనేది జరిగింది. టు రిసీవ్ ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ని తీసుకుంటున్నాను.
సో ఇంక్రీజ్ ద సైజ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏముంది, ఒక బార్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను, కాపీ చేశాను అండ్ దాన్నే ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి కంట్రోల్-V పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. అది ఫిల్ ఆప్షన్లో ఇస్తే కూడా బాగుండిద్ది. ఫిల్ని యాడ్ చేశాను, ఫిల్ని యాడ్ చేసి నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ని ప్లేస్ చేస్తున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ని క్లియర్ చేశాను. అండ్ క్లిక్ చేసి దీంట్లో కూడా కొద్దిగా లైటర్ కలర్ తీసుకున్నాను, తీసుకొని 100%. అదేవిధంగా ఇక్కడ నాకు కావాల్సిన ఐకాన్ ఒకటి ఉంది, సో సర్చ్ ఐకాన్, ఐ కెన్ ప్లేస్ ఇట్ యాజ్ ఎ సర్చ్ ఐకాన్ ఆల్సో. ఇక్కడ సర్చ్ ఐకాన్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ ప్లగిన్స్ ఫెదర్ ఐకాన్స్లో నాకు కావాల్సిన ఈ సర్చ్ ఐకాన్ అనేది తీసుకోండి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల సర్చ్ ఐకాన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసారా, అది ఆల్రెడీ మనకి ఒక ఫ్రేమ్లో వచ్చింది. రైట్ క్లిక్ అన్గ్రూప్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రేమ్ డివైడ్ అయింది. కంట్రోల్-G గ్రూప్ చేయండి, సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన వైట్ కలర్ థీమ్ ఇవ్వండి. సో క్లిక్ చేసి సో లేదనుకుంటే బ్లాక్ ఇవ్వండి. ఇలా ఒక ఆప్షన్ని తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, నాకు కావాల్సిన డిస్టెన్స్ ఒక 450 ఇస్తున్నాను. అదేవిధంగా ఈ సర్చ్ బార్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సార్ ఐకాన్స్ కి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చా సార్? అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఐకాన్స్ కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్స్ కి కలర్ చేంజింగ్ ఎక్కడ ఉండిద్ది, ఇక్కడ మనకు కావాల్సిన స్ట్రోక్స్ కానీ ఇక్కడ ఉంది కదా, ఐకాన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్లో ఉంటే క్లిక్ చేసుకొని స్ట్రోక్ కలర్స్ని మార్చుకోవచ్చు. ఇన్ కేస్ ఐకాన్ ఫిల్లో ఉంటే మనం ఫిల్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, అండర్స్టాండ్. సో క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, నాకు కావాల్సిన బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను లేదా వైట్ కలర్ ఇస్తున్నాను, ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ఇమేజ్ తీసుకోవాలి, రైట్ క్లిక్ ప్లగిన్స్, నాకు కావాల్సిన అన్స్ప్లాష్ లేదా ఇంకొక ప్లగిన్ పేరేంటి పిక్సెల్స్. ఇలా మనకు కావాల్సిన ప్లగిన్స్ చాలా ఉన్నాయి. అన్స్ప్లాష్ తీసుకున్నాను, అన్స్ప్లాష్లో మనకు కావాల్సిన ఫుడ్కి సంబంధించిన ఒక బ్యానర్ని తీసుకున్నాను, సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఫుడ్ బ్యానర్స్ని దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఆ విధంగా ఇంకేదైనా ఫుడ్కి సంబంధించిన డిజైన్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. కానీ నేను ఫుడ్ సెలెక్ట్ చేశాను, ఫుడ్ బ్యానర్స్ని సెలెక్ట్ చేశాను, ఫుడ్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ని హైలైట్ చేస్తున్నాను, కానీ పైన టెక్స్ట్ మనకి హైలైట్ అవ్వట్లేదు. ఓకే, సో పైన టెక్స్ట్ కూడా మనకి హైలైట్ అవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని దీన్ని కంట్రోల్-C కంట్రోల్-V అంటున్నాను. ఇక్కడ ఇమేజ్ని తీసేసి నాకు కావాల్సిన బ్లాక్ అని తీసుకున్నాను, దీని యొక్క పర్సంటేజ్ 50 ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేసి 50 ఆర్ 80 ఇస్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ హైలైట్ అవుతుందా? సో ఈ పార్ట్ వరకే కావాలంటే ఈ పార్ట్ వరకే మనం తీసుకుంటాం, లేదా ఈ పార్ట్ వరకే తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇమేజ్ హైలైట్ అవుతూనే ఉండేది. సో ఈ విధంగా మనకు కావాల్సిన సెక్షన్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-G గ్రూప్ చేస్తున్నాను, ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మనకు కావాల్సిన షేడ్స్లో ఎఫెక్ట్స్ అనే షేడ్స్లో డ్రాప్ షాడో తీసుకొని లేయర్ బ్లర్ తీసుకుంటున్నాను. లేయర్ బ్లర్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, ఈ ఆబ్జెక్టే కదా. లేయర్ బ్లర్ తీసుకుంటున్నాను, లేయర్ బ్లర్ తీసుకొని నాకు కావాల్సిన బ్లర్లో జస్ట్ ఆప్షన్ వైజ్గా అంటే కొంతవరకు సెలెక్ట్ చేసి 100 ఇస్తున్నాను. ఆ బ్లర్ ఉన్నట్టు ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక 50 ఇస్తున్నాను, 50 ఆర్ 85 ఇస్తున్నాను. సో ఓన్లీ దీని వరకే హైలైట్ అవ్వడానికి మనకి. ఓకే,
సార్ జస్ట్ చాలా క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మిక్స్ పల్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. అగైన్ రైట్ క్లిక్, ప్లగిన్స్, అన్స్ప్లాష్. సో చర్చ్ సలాడ్ అనే ఒక ఆప్షన్ తీసుకున్నాను. తీసుకొని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఇమేజ్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో అదేవిధంగా ఇక్కడ స్ప్రింగ్ రోల్స్, మనం ఇమేజెస్ గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేయకుండా ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన ఆప్షనే ఈ ప్లగిన్స్. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన స్ప్రింగ్ రోల్స్ ఇక్కడ తీసుకున్నాను. అదేవిధంగా నాకు ఇక్కడ వెగ్ స్టిక్కీస్, సో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశాను. సార్ ఇక్కడ మోమోస్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశాను. ఇలా నాకు కావాల్సిన ఇమేజెస్ని తీసుకొని నాకు కావాల్సిన ఇమేజెస్ని అప్డేట్ చేస్తున్నాను. అండ్ మనకున్న కలర్ థీమ్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ థీమ్, ఇక్కడ మనకి లోగో థీమ్ కలర్ ఉంది. సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను, క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సారీ, సెలెక్ట్ చేసి స్ప్రింగ్ రోల్స్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి ఇక్కడ ఇలా తీసుకున్నాను. ఇమేజెస్ అన్ని తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ తీసుకొని దీన్ని క్లిక్ చేసి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కూడా ఒక చిన్న షేడ్ని తీసుకున్నాను. ఈ విధంగా ప్లేస్ చేశాను. సో ఎంత ఈజీగా ఉంది సార్. సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి కూడా నా కలర్ కాంబినేషన్ని ప్లేస్ చేశాను. అండ్ వీటి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కొద్దిగా కిందకి మూవ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి దీని యొక్క టైటిల్ని హైలైట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక పర్ఫెక్ట్గా నాకు కావాల్సిన ఒక విజువల్ డిజైన్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ మొత్తం ఇమేజ్ బేస్ మీద నడుస్తుంది. ఓకే, దెన్ కమ్ టు ద అబౌట్ అస్. అబౌట్ అస్ చేసినప్పుడు కూడా మనకి సో ఇందులో ఆల్మోస్ట్ మనము సెక్షన్స్ అన్ని మనం నీట్గా డిజైన్ చేసుకున్నాం. ఓకే, టెక్స్ట్ కానీ మనకు కావాల్సిన ఇమేజెస్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన అన్స్ప్లాష్ ద్వారా, లేదా మనం ఏదైనా ఇమేజెస్ని ఇంపోర్ట్ చేయాలంటే Ctrl+Shift+K ఇంపోర్టింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా మనకు కావాల్సిన ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవడం. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ బార్స్ని తీసుకోవడం. ఇక్కడ కూడా ఆల్రెడీ మనకు కావాల్సిన ఫుటర్ పార్ట్లో ఏది హైలైట్ చేయాలి, ఏది హైలైట్ చేయకూడదు అనేది చెక్ చేసుకోవడం. ఇదంతా టెక్స్ట్ ప్లాట్ఫామ్ని ఈజీగా క్రియేట్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏమవుతుంది, అబౌట్ అస్ వస్తుంది. అబౌట్ అస్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను, సేమ్ కిందకి డూప్లికేట్ వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా క్లిక్ చేయండి. సో అబౌట్ అస్లో ఇక్కడున్న ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ఫుడ్ కేటగిరీస్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని హైలైట్ చేస్తున్నాను. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని దీని బ్యాక్ సైడ్ ఆఫ్ పార్ట్ని క్లిక్ చేశాను. కలర్స్లో కూడా ఒక లైటర్ కలర్ని తీసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఇక్కడ కంప్లీట్గా ఒక 100% బ్లాక్ గ్రేలో తీసుకోవడం జరిగింది. ఒక పర్ఫెక్ట్ గ్రేలో తీసుకోవడం వల్ల ఈ పార్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని గ్రే పార్ట్లోనే తీసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, సో దీన్ని ఎప్పుడు హైలైట్ చేశాను, ఆటోమేటిక్ ఉన్న కింద పార్ట్ని మనకి ఇక్కడున్న మనకున్న థీమ్ కలర్లోనే ఒక లైటర్ కలర్ తీసుకొని ఇక్కడున్న టెక్స్ట్ని మనకున్న కలర్ కాంబినేషన్లో హైలైట్ చేశాను ఈ విధంగా. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనకు కావాల్సిన అబౌట్ అస్ పేజ్ కాబట్టి అబౌట్ అస్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, బోల్డ్ తీసుకున్నాం. హోమ్ ఏమైతే అప్పుడు ఆటోమేటిక్గా రెగ్యులర్ అయింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీని యొక్క కలర్ కాంబినేషన్ ఏమైంది, అబౌట్ అస్ అనేది కలర్లోకి వచ్చింది. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని డిలీట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ ఒక లోగో తీసుకొని కాపీ చేసి ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి Ctrl+V పేస్ట్ అంటున్నాను. సో ఎప్పుడు నేను ఇక్కడ ఈ ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దీంట్లో ఉన్న ఈ లోగోని కాపీ చేశాను, నార్మల్గా మళ్ళీ ఇక్కడ ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసి Ctrl+V పేస్ట్ అన్నాను. ఆర్ట్ బోర్డ్లో మన ప్రీవియస్ ఆర్ట్ బోర్డ్లో ఎక్కడ కాపీ చేసామో అదే ఆర్ట్ బోర్డ్లో ప్లేస్ అయింది. అంటే ద నెక్స్ట్ ఆర్ట్ బోర్డ్లో అదే ప్లేస్లో పేస్ట్ ఇన్ ప్లేస్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనకున్న ఎంప్లాయీస్ ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను, మనకు కావాల్సిన ఇమేజెస్లో
అగైన్ ఐ వుడ్ లైక్ టు టేక్ విత్ అన్స్ప్లాష్. అన్స్ప్లాష్ అనే ప్లగిన్స్ ద్వారా నాకు కావాల్సిన ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. అండ్ ఫుడ్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను. సెలెక్ట్ చేసి ఫుడ్కి సంబంధించిన ఇమేజెస్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఇమేజెస్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి సో కార్పొరేట్ పీపుల్ అని చెప్పేసి పెట్టాను ఇక్కడ ఇమేజెస్. సో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఎంప్లాయీ లిస్ట్లో ప్లేస్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ సో ఇమేజెస్ని ఈ విధంగా నేను ప్లేస్ చేశాను. సో ఇమేజెస్ తీసుకొని ఈ విధంగా ప్లేసింగ్ అనేది జరిగింది. కార్పొరేట్ పీపుల్, ఇట్స్ లోడింగ్ గైస్, 1 సెకండ్. ఎస్ సార్, నీట్గానే ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, క్రాప్ తీసుకోండి, ఇమేజ్ని మనకు కావాల్సిన విధంగా ప్లేస్ చేసుకోండి కిందకి. సో వీ హ్యావ్ ద నేమ్స్. సెలెక్ట్ చేసుకొని నేమ్, సంథింగ్ ఏదో ఒక నేమ్స్ ఇక్కడ తీసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసి సెంటర్ ప్లేస్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసి సెంటర్ ప్లేస్ చేస్తున్నాను. సెంటర్ సెంటర్. సార్ అంతా బాగానే ఉంది, కానీ దీని వెనకాల ఏదైనా ఒక థీమ్ కలర్ మనం తీసుకుంటే బెటర్గా ఉండేది కదా. సో ఆ థీమ్ కలర్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా బాగుంది. సో క్లిక్ చేసుకొని మన కలర్ కాంబినేషన్ పోకుండా అదే థీమ్ కలర్ని ఇక్కడ నేను బ్లెండ్ చేయడం అనేది ఈజీగా ఉంది. సార్ ఈ లాస్ట్ కాంబినేషన్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ని కాపీ చేసుకోండి. కలర్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఆబ్జెక్ట్ యొక్క కలర్ని ప్లేస్ చేయండి. ఓకే, సో అండ్ ఫైనల్లీ వి హ్యావ్ అవర్ కలర్ థీమ్. ఇక్కడ పింక్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఇదే కలర్ థీమ్ని ఇక్కడ మళ్ళీ నేను ప్లేస్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ అనేది ఇలా రన్ అయింది. సార్ ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేసి సేమ్ కలర్ థీమ్ని ఇక్కడ మనం మొత్తం గ్రీన్ వ్యూ అవుతుంది. సెలెక్ట్ చేసి దీన్ని వైట్ ఇద్దామంటే వైట్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా మనకు కావాల్సిన ఇమేజెస్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇమేజ్ని అడ్జస్ట్ చేయాలంటే గో టు ద క్రాప్ టూల్. క్రాప్ టూల్ తీసుకొని నాకు కావాల్సిన ఇమేజెస్ని ప్లేస్ చేయండి. ఇక్కడ ఓన్లీ నాకు క్రాప్ టూల్లో ఇమేజ్ కొద్దిగా ఫేస్ హైలైట్ చేయాలంటే క్రాప్ తీసుకొని ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా ప్లేస్ చేయండి. క్లిక్ చేసి క్రాప్, దట్స్ ఇట్. ఓకే, సో నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో క్లిక్ చేసి నేను కంప్లీట్ బ్లాక్కే వెళ్ళాలనుకుంటే ఇలా బ్లాక్కే వెళ్తాను. ఓకే, లేదనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకున్న థీమ్ కలర్ ఏంటి క్లిక్ చేసి ఆ థీమ్ కలర్ని ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఆ కలర్ని కాపీ చేసి ఇక్కడున్న కలర్లోనే నేను దాన్ని పేస్ట్ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో కొంత గ్రేని బ్లెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓన్లీ దాని యొక్క పార్ట్స్ మాత్రమే నాకు కావాల్సిన హైలైటెడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆఫ్ ఈ విధంగా హైలైట్ అవుతుంది. సార్ మనకున్న గైడ్ లైన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో గైడ్ లైన్స్ ఇవ్వడం వల్ల చాలా మనకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న గైడ్ లైన్స్ ప్రతిదీ పర్ఫెక్షన్ని క్రియేట్ చేస్తాయి. సో గైడ్ లైన్స్ డిస్టర్బెన్స్ ఉంది అంటే ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో అక్కడికి ఆ గైడ్ లైన్స్ని రిమూవ్ చేయండి. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన అబౌటస్ అనే దాన్ని కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్లీ షాప్ వైర్ ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి మనకు కావాల్సిన షాప్ వైర్ ఫ్రేమ్లో మనకు కావాల్సిన పార్ట్ని సెలెక్ట్ చేశాను. పార్ట్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ షాప్లో మనకి ఏం కావాలి అనేది ఇక్కడ మనకున్న బార్ తీసుకొని నాకు కావాల్సిన లైటర్ కలర్ తీసుకొని సెలెక్ట్ చేశాను. షాప్ని హైలైట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడున్న అడ్వర్టైజర్స్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఇక్కడున్న పార్ట్ని హైలైట్ చేస్తున్నాను. ఈ పార్ట్ని క్లిక్ చేసుకొని కలర్ వైట్ ఇచ్చాను. సార్ లేదు, దీన్ని మనం గ్రే థీమ్లోకే వెళ్దాము.
సో ఓన్లీ ఏది హైలైట్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన అప్రైజర్స్లో ఇందులో క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసరికి నేను ఇన్ కేస్ ఒక బ్రేక్ఫాస్ట్ దీన్నే ఇంకొక డూప్లికేట్ చేయడం జరుగుతుంది. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో 4 ఉన్నాయి కాబట్టి ఇది యాప్టైజర్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో క్లిక్ చేశాను, లేదా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి యాప్టైజర్ తీసుకుంటున్నాను. సార్ ఇది కొంత హైలైట్ చేసుకోవడం తగ్గించి ఓ 45% ఇచ్చి ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేను సెంటర్ అసైన్మెంట్ చేస్తున్నాను. సెంటర్ అసైన్మెంట్ చేసినప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి నేను ఇక్కడ ఈ పార్ట్ని షాప్లోకి వచ్చాను. షాప్లోకి వచ్చిన తర్వాత షాప్ యాప్టైజర్స్. ఓకే, లేదు సార్ దీన్ని షాప్ కింద మనం రన్ చేద్దాం. సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి దీన్ని నేను ఇంకో డూప్లికేట్ చేసుకుంటున్నాను. షాప్ యాప్టైజర్స్ని తీసుకుంటున్నాను. యాప్టైజర్స్. సో షాప్ యాప్టైజర్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నాకు డూప్లికేట్ చేసి ఇక్కడ షాప్ యాప్టైజర్స్ని తీసుకున్నాను. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1 సెకండ్. వన్స్ షాప్ యాప్టైజర్ అయిన తర్వాత క్లిక్ చేసి లేదు నాకు డిన్నర్ కావాలి, లేదా బ్రేక్ఫాస్ట్ కావాలి, ఇక్కడ లంచ్ కావాలి, ఇక్కడ ఓన్లీ సలాడ్స్ 2 ఉన్నాయి, సలాడ్స్ కావాలి. సో క్లిక్ చేసి దీన్ని నేను సలాడ్స్ కింద తీసుకుంటున్నాను. సలాడ్ తీసుకున్నాను. సో క్లిక్ చేసి సలాడ్ అనేది తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. సో 2 కేటగిరీస్ని క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి నేను మొత్తం షాప్కి మీడియం ఫిడిలిటీలో 1 తీసుకున్నాను, ఇక్కడ 3 తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని పల్సెస్ తీసుకున్నాం. సపోజ్ యాప్టైజర్స్ అనుకున్నాం కాబట్టి క్లిక్ చేసి రన్ కమాండ్ తీసుకోండి. లైక్ సేమ్ మళ్ళీ రైట్ క్లిక్ ప్లగిన్స్ అన్స్ప్లాష్ తీసుకున్నాను. సో యాప్టైజర్స్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఇమేజ్ ప్లేస్ చేస్తున్నాను. జస్ట్ నేను ఒక రఫ్ ఇమేజెస్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. మీరు దానికి రెలవెంట్ ఇమేజెస్ని తర్వాత ప్లేస్ చేయండి. దట్స్ ఇట్. సో ఇలా నాకు కావాల్సిన మొత్తం షాప్ అంటే షాప్లో సంబంధించిన ఐటమ్స్ లేదా సెలెక్ట్ చేసుకొని నేను ఒక టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో అదే సైజులో మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో వెజ్ స్టిక్కీస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్లో అన్నీ కనపడాలి కదా. ఓకే, వెజ్ స్టిక్కీస్, మోమోస్, సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది అండ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ షాప్ అంటే మొత్తం అన్ని ప్రోడక్ట్ కేటగిరీస్ హైలైట్ అవుతున్నాయి. ఓకే, సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, మనకు కావాల్సిన ఒక బార్ అనేది హైలైట్ అవ్వాలి. సో ఇక్కడ యాప్టైజర్స్ గురించి కావాలి అంటే నేను మళ్ళీ ఒక Ctrl+C Ctrl+V ఒక బార్ తీసుకొని అండ్ దీని వరకు సెలెక్ట్ చేసుకొని ఇవి విడివిడిగా తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. ఇలా ఒకే దాంట్లో తీసుకోవడం వల్ల మనం ఈ విధంగా ఉంటుంది. సో యాప్టైజర్స్ హైలైట్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇది మనం బోల్డ్గా చూపించాలి. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 ఐటమ్స్ ఉన్నాయి. సో 4 ఐటమ్స్ని కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, బోల్డ్ తీసుకుంటున్నాను. సార్ ఇది హైలైట్ అయింది. వన్స్ ఇది హైలైట్ అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్కి రావాలంటే ఇక్కడ బ్యాక్ బటన్ క్రియేట్ చేయాలి. ఓకే, లేదా బ్యాక్ బటన్ కాదు అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలి, షాప్కి లింక్ ఇవ్వాలి. ఓకే, వన్స్ క్లియర్ అయిన తర్వాత సలాడ్లోకి వచ్చాను. సలాడ్ హైలైట్ చేసుకోవాలంటే మళ్ళీ సలాడ్ దగ్గర ఈ పార్ట్ని తీసుకుంటున్నాను. సో ఒక బటన్ తీసుకొని సలాడ్ మీద ప్లేస్ చేశాను. సో దీన్ని Ctrl
కావాల్సిన బ్యాక్ సైడ్ తీసుకొని నాకు కావాల్సిన హైలైట్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేశాను. సలాడ్లో ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయి. క్లిక్ చేశాను. ఇక్కడ కలర్స్ వైట్ ఇచ్చాను. సో అదేవిధంగా దానికి బోల్డ్ ఇచ్చాను. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, బోల్డ్ ఇచ్చాను. సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన కలర్ని వైట్ చేశాను. సో క్లియర్గా సో రెండే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉన్న ఐటమ్స్ని రెండింటిని డిలీట్ చేస్తున్నాను. సార్ ఒక దాంట్లో ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఏం చేయాలి? సో చాట్ సలాడ్స్, మిక్స్ పల్సెస్ సలాడ్స్ 2 ఉన్నాయి. సో ఈసారి ఇలా కాదు సార్, సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ నాకు కావాల్సిన ఏరియా తీసుకున్నాను. సెలెక్ట్ చేసి సార్ ఇక్కడ సలాడ్స్ రిలేటెడ్గా అయింది కదా, సో ఇంకొకటి తీసుకుందాం సార్, ఈసారి ఎక్కువ ఉన్న వాటిని తీసుకున్నాం సార్. సో సెలెక్ట్ చేశాను. అండ్ ఎప్పుడు మీరు ఎక్కువ తీసుకుంటారో ఆటోమేటిక్గా దాని యొక్క హైట్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దాని యొక్క హైట్ 2500 తీసుకోండి. 2500 తీసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని దాని కింద ప్లేస్ చేయండి. కింద ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మీకు సలాడ్స్ అనేవి ఇన్కేస్ ఒక 5 తీసుకోవాలి మీల్ ప్లాన్. సో 2, 4 అండ్ 5 ఇలా తీసుకుంటున్నాను. సో ఇది అవసరం లేదనుకుంటే డిలీట్. అంటే ఉన్న 4లో 2 డిలీట్ చేయడం ఈజీయే సార్, ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే ఎలా అనే కాన్సెప్ట్నే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరీ డమ్మీగా ఉండకుండా నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక చిన్న బార్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను. సో దీంట్లో మీల్ ప్లాన్ అనే కాన్సెప్ట్ దగ్గర దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసి రెగ్యులర్ ఇస్తున్నాను. అండ్ దీనికి కూడా రెగ్యులర్ అనేది ప్లేస్ చేశాను. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను బ్లాక్ ఇస్తున్నాను. సో బ్లాక్ అనేది క్లిక్ చేసి బ్లాక్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ దీన్ని కాపీ చేసి ఈ కలర్ తీసుకొని ఫిల్ని ఫామ్ చేస్తున్నాను. సో కలర్ తీసుకొని ఫిల్ని ఇచ్చాను. సార్ అంతా బాగానే ఉంది, ఇక్కడ డిజైనింగ్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో మీల్ ప్లాన్ తీసుకున్నాను. మళ్ళీ మీల్ ప్లాన్ కూడా ఇక్కడ ఇట్లా ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని మనం ఏం చేయాలి, కంపల్సరీ డిజైన్ అయితే చేయాలి. సో మీల్ ప్లాన్ని తీసుకున్నాను. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నేను బోల్డ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నాకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసి వైట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇందులో ఉన్నట్టు సో సలాడ్లో ఉన్నది ఏమవుతుంది, మీల్ ప్లాన్లోకి వెళ్ళింది. సో టెక్స్ట్ సో దీన్ని సెలెక్ట్ చేశాను. గ్రూప్ చేసి సెంట్రల్ అలైన్మెంట్ చేస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను, గ్రూప్ చేశాను, సెంట్రల్ అలైన్మెంట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ జీ గ్రూప్ చేశాను, సెంట్రల్ అలైన్మెంట్ చేస్తున్నాను, మళ్ళీ అన్గ్రూప్ చేస్తున్నాను. సార్ అంతా బాగానే ఉంది. సో ఇది యాప్టైజర్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్ షాప్లో ఉన్నప్పుడు ఏది హైలైట్ అవ్వలేదు, కానీ యాప్టైజర్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కంపల్సరీ ఇది హైలైట్ అవ్వాలి. సో అప్పుడు ఈ థీమ్ కలర్ ఏమైంది, నాకు నార్మల్ కలర్కి వెళ్ళిపోద్ది. ఓకే చూసారా? సో సెలెక్ట్ చేసుకొని ఇది హైలైట్ అవ్వకూడదు తీసుకోండి. సో అప్పుడు సలాడ్లోకి వచ్చినప్పుడు ఇది ఏమైంది, క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఏమవ్వాలి, సో మనకు కావాల్సిన కలర్ని సలాడ్ హైలైట్ చేసుకుంటున్నాను. మీల్ ప్లాన్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీల్ ప్లాన్ని హైలైట్ చేస్తున్నాను. సార్ అంతా బాగానే ఉంది. సెలెక్ట్ చేసి ఒక్కసారి దీన్ని ఇమేజెస్తో ప్లేస్ చేసుకోండి. సో యాప్టైజర్స్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకొని మనం రైట్ క్లిక్, మనకు కావాల్సిన రైట్ క్లిక్ ప్లగిన్స్ అండ్ గో టు ద అన్స్ప్లాష్. సో యాప్టైజర్ ఫుడ్ అనేది క్లిక్ చేశాను. సో దీంట్లో నాకు కావాల్సిన ఇమేజెస్తో నేను ప్లేస్ చేసుకున్నాను. మీరు ఇక్కడ టెక్స్ట్ నేమ్స్ అవన్నీ మార్చండి తర్వాత.
సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను ప్లేసింగ్ ఆఫ్ ఐటమ్స్నే చూపిస్తున్నాను. సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఐటమ్స్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సార్ యాప్టైజర్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. అదేవిధంగా సలాడ్స్ కావాలి, క్లిక్ చేసి సలాడ్స్ని క్లిక్ చేశాను. సలాడ్స్లో కూడా క్లిక్ చేశాను. ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసుకొని నాకు కావాల్సిన సలాడ్స్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ మీల్ ప్లాన్. సో మీల్ ప్లాన్లోకి వెళ్ళాను, జస్ట్ క్లిక్ చేశాను. దీంట్లో కూడా జస్ట్ మోన్ఫెట్టి అని ఒక ఫుడ్ ఉంది, సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. సో అవి ఇమేజెస్ నేమ్స్ కాదు, జస్ట్ వాళ్ళు ఫోటోగ్రఫీ నేమ్స్. అది సంథింగ్ నేను ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. మోంటర్స్ మోచాన్ అని ఒక ఫుడ్ అనే దాన్ని తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇలా నాకు కావాల్సిన ఫుడ్ మీల్ ప్లాన్స్ని ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ఫుడ్ని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని హైలైట్ చేయాలి కాబట్టి ఇంతవరకు నేను తీసుకున్నాను. అండ్ నాకు కావాల్సిన ఇమేజ్ని తీసుకొని క్లిక్ చేశాను. కావాలంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, లేదా కొంతవరకే ప్లేస్ చేసుకొని క్లిక్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక్కడ ఇంకా ఏ సెగ్మెంట్ చేయాలనేది మీ ఇష్టం. సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా సెలెక్ట్ చేశాను. నాకు కావాల్సిన ఇమేజెస్ని, సలాడ్ ఇమేజెస్ని రిలేటెడ్గా ఏదైనా కావాలంటే తీసుకోండి. తీసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ జస్ట్ చార్ట్ రిలేటెడ్ ఏదైనా కావాలంటే తీసుకోండి. సో సెలెక్ట్ చేసి ఇలా తీసుకోండి. సో ఈ విధంగా నాకు కావాల్సిన ఇమేజెస్ని ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ అంతా హైలైట్ చేశాను. సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన కలర్ని తీసుకున్నాను. ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేశాను. ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ని యూజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయండి. ఇమేజెస్ అన్నిటికీ వచ్చాయి. సెలెక్ట్ చేయండి, ఐ డ్రాపర్ తీసుకోండి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి, ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేయండి. సో ఐ డ్రాపర్ ఫర్ టు పికింగ్ ద కలర్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. సో సెలెక్ట్ చేసి క్లిక్ చేశాను. సేమ్ విధంగా ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేయండి. సో ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేయండి. సార్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. కానీ ఫిల్టర్ బై ప్రైస్ అనేది అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దీనికి కూడా కలర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటే మనం వీ కెన్ గివ్ ద కలర్ అవర్ మెయిన్ ఫిల్టర్ కలర్. సో సెలెక్ట్ చేసి మన ఫిల్టర్ కలర్ని హైలైట్ చేసుకోవాలంటే మన కలర్ థీమ్ కలర్ని ప్రొవైడ్ చేయండి. సెలెక్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్. సో సెలెక్ట్ చేసి ఇక్కడున్న దాన్ని కంట్రోల్ సి కాపీ చేశాను, కంట్రోల్ వి పేస్ట్ చేశాను. అలా కలర్ కోడ్ని పేస్ట్ చేయడం అనేది జరిగింది. మనకి షాప్ అనేది తీసుకున్నాను. షాప్ అనేది తీసుకొని షాప్లో యాప్టైజర్స్ అనే ఒక ఫుడ్ కేటగిరీస్ని, ప్రోడక్ట్ కేటగిరీస్ని తీసుకున్నాను. ప్రోడక్ట్ కేటగిరీస్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం మళ్ళీ యాప్టైజరే కాకుండా సలాడ్లో మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి. సలాడ్ ఐటమ్స్ని 2 ఐటమ్స్ని తీసుకున్నాను. అలా కాకుండా మీల్ ప్లాన్లో ఇన్కేస్ 4 ఉన్నదాన్ని 2 చేయడం ఈజీయే సార్. ఇన్కేస్ 5, 8 చేయాలంటే ఏం చేయాలంటే దీని యొక్క సైజుని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో సైజ్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సైజ్ని తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం తీసుకుంటే దాని యొక్క హెడర్ పార్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను. ఇవన్నీ మనకి హోమ్ బటన్లో హైలైట్ అవుతున్నాయి, కానీ మనకి హోమ్ బటన్లో హైలైట్ అవ్వకూడదు. ఇవన్నీ మనకి ఏం చేయాలి, ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోవాలి. ఒక షాప్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. షాప్ అని సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి షాప్లోనే ఇవి జరుగుతున్నాయి. సో షాప్ని ఇక్కడ నేను ఏం చేయాలి, బోల్డ్ చేయాలి. క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్ కోడ్ని హైలైట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు కావాల్సిన, అంటే మనం సార్ వైర్ ఫ్రేమ్లో ఇంత పర్ఫెక్షన్గా మనం చేసుకోలేదంటే మన ఐడియాస్ వెళ్ళే కొద్ది వైర్ ఫ్రేమ్ వేరుండిద్ది, మన ఐడియాస్ వెళ్ళే కొద్ది ఇంప్లిమెంటేషన్ డిజైనింగ్ అనేది వేరుండిద్ది. సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ క్లిక్ కమ్ టు ద కాంటాక్టర్స్ తీసుకొని కాంటాక్టర్స్లో పేజెస్ని చెక్ చేసుకోండి. అలాగే కాంటాక్టర్స్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను.
అండ్ కాంటాక్టర్స్ని మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో ప్లేస్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాను, అదేవిధంగా ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐకాన్స్ ఏమైనా కావాలంటే ఐకాన్స్ మీరు ప్లేస్ చేసుకోండి. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిల్ ఐకాన్ కావాలి, లెగిన్స్లోకి వెళ్ళాను, ఫెదర్ ఐకాన్స్ తీసుకున్నాను, మెయిల్ ఐకాన్ తీసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేశాను. సో మెయిల్ ఐకాన్ తీసుకొని రైట్ క్లిక్ అన్గ్రూప్ చేశాను. సో ఆటోమేటిక్గా ఫ్రేమ్ డివైడ్ అయింది. సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. అదేవిధంగా ఫోన్ సింబల్ కావాలి, క్లిక్ చేశాను. దాన్ని కూడా నేనేం చేస్తున్నాను, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను, ఎందుకంటే ఫ్రేమ్లో ఉంది ఇది ఫ్రేమ్ సింబల్ అనమాట. ఓకే, రైట్ క్లిక్ చేశాను, అన్గ్రూప్ చేశాను. ఎప్పుడైనా సరే ఐకాన్స్ అవి గ్రూప్లో ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని వచ్చి దాన్ని గ్రూప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటే ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఫైనల్లీ లొకేషన్. సో లొకేషన్కి క్లిక్ చేశాను. దీన్ని కూడా కంప్లీట్ ఫ్రేమ్లో ఉంది, కానీ ఈ ఫ్రేమ్లో ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, 2 లేయర్స్ ఉన్నాయి. సో రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేశాను, ఫ్రేమ్ డివైడ్ అయింది, కానీ దీన్ని నేను ఏం చేస్తాను, కంట్రోల్ జీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఒక్కొక్క దాన్ని ఇక్కడ ఫామ్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, అదేవిధంగా ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన థీమ్ కలర్ని తీసుకోండి. అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన వైట్ ఇచ్చేయండి. ఎనీ డౌట్స్? సో సెలెక్ట్ చేసుకొని కలర్స్ని ఇలా చేంజ్ చేసుకుంటాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్మెంట్, దీన్ని సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్లో ఇక్కడ సెంటర్ అలైన్మెంట్, హారిజంటల్ సెంటర్, వర్టికల్ సెంటర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ సెంటర్, హారిజంటల్ సెంటర్. సో నౌ యూ గాట్ ద ఐకాన్స్. సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ రిక్వెస్ట్ అనేది అనుకున్న కలర్ థీమ్ కలర్లో వెళ్తుంది. ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది వైట్ అయింది. సో క్లిక్ చేసుకోండి, అంతా గ్రే కలర్ మోడ్లోనే ఉంది కదా సార్. రైట్ క్లిక్, సో సెలెక్ట్ చేశాను, అంతా గ్రే కలర్ థీమ్ కలర్లోనే ఉంది. సో బ్యాక్ ఎండ్ ఈ కలర్ థీమ్ని ప్లేస్ చేస్తున్నాను. ఇంతకంటే లైటర్ కలర్ ఇస్తే ఇంకా బాగుంటుంది సార్. సో సెలెక్ట్ చేసుకొని ఇంకేమైనా లైట్ కలర్ థీమ్ వస్తే తీసుకోండి. సో దీనికి చుట్టూరు ఒక స్ట్రోక్ ఇద్దాం సార్. స్ట్రోక్ ఇస్తే ఇంకా బాగుంటుంది అంటే స్ట్రోక్ని ఫామ్ చేసుకోండి, సరే. అండ్ ఫైనల్ ఇక్కడ లొకేషన్ ఉండిద్ది. సో నేను ఇక్కడ లొకేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్లిక్ చేసి లొకేషన్ మ్యాప్ అనేది తీసుకుంటున్నాను. సో ఏదో ఒక మ్యాప్ తీసుకోండి, ప్రస్తుతానికి జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కోసమే కాబట్టి ఏదో ఒక మ్యాప్ మీ దగ్గర ఉండేది కాబట్టి క్లిక్ చేసి ఈ మ్యాప్ని ఇమేజ్ కింద తీసుకొని సేవ్ చేసుకొని దీన్ని డెస్క్టాప్లో సేవ్ చేసుకోండి. అదే మీ యొక్క అడ్రస్ మ్యాప్ ఉంటే తీసుకోండి, సెలెక్ట్ చేసుకొని అగైన్ యూ కెన్ కమ్ హియర్. సో ఫిగ్మా అనే ఫైల్కి వచ్చేయండి, క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ కే లేదా ఫైల్లోకి వెళ్ళి ఫైల్ ప్లేస్ ఇమేజ్ తీసుకోండి. ప్లేస్ ఇమేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇమేజ్ని ఇన్సర్ట్ చేయండి. సార్ వెరీ పర్ఫెక్ట్లీ వి ఆల్మోస్ట్ డన్ ద సైట్. ఒక సైట్ని మనం డిజైన్ చేసాం. ఓకే, సెలెక్ట్ అవసరం లేదు, డిలీట్. ఇది మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ అయినప్పుడు ఇదేమైంది, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. దీనికి ఇంకొక పేరే విజువల్ డిజైన్. సో విజువల్ డిజైన్ అని పిలుస్తారు. సార్ మనం చాలా పర్ఫెక్ట్గా ఈ రెండింటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాము. ఓకే, సో ఇక్కడ మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ కాకుండా నేనేం చేస్తున్నాను, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ అంటున్నాను. సో తీసుకోండి, దాని వైర్ ఫ్రేమ్ అనొచ్చు, విజువల్ డిజైన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని మార్చుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్ నేమ్ మార్చడం వల్ల మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉండేది ఫ్రెండ్స్. సారీ, ఆ లోగోని ప్లేస్ చేయలేదు, ప్లేస్ చేద్దాం. సో కాంటాక్ట్ అస్లో కూడా సో ఇంత పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ డిలీట్ చేసేయండి, సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ ఫ్రెష్ బైట్ కాపీ చేసుకోండి. సో షాప్ మీదకి వచ్చి క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్. సో ఇక్కడ డిలీట్ చేసి కంట్రోల్ వి పేస్ట్. ఫ్రేమ్ సెలెక్ట్ చేయండి. ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే కంప్లీట్ ఆ ఫ్రేమ్లోకి కంట్రోల్ వి పేస్ట్ అంటే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోద్ది. సో సెలెక్ట్ చేసి డిలీట్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ మనకు కావాల్సిన ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కూడా డిలీట్ చేసి
ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి ఫ్రేమ్ తీసుకోండి. సో డిలీట్ చేయండి, క్లిక్ చేయండి, కంట్రోల్ వి పేస్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకోండి, రైట్ ఐ డ్రాపర్ తీసుకోండి, నాకు కావాల్సిన ఫుటర్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మోడిఫై చేయండి. సార్ ప్రతిదీ డిజైనింగ్ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నాను, బట్ నౌ వర్క్ విత్ ప్రోటోటైప్స్. సార్ ప్రోటోటైప్ అంటే ఏంటి? సో లెట్స్ టేక్ విత్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే అసలు ఏంటి సార్? సో మనం యూఎక్స్ ప్రోటోటైప్ అంటే గివింగ్ ఏ లింక్స్ అనమాట. ఏ యూఎక్స్ ప్రోటోటైప్ ఇస్ ఎ సింపుల్ వర్షన్ or product or interface that helps designers check this functionality usabilities, allows designers to అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తాం, మనం ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్కి మనం ఇచ్చే లింక్స్నే ఇక్కడ ప్రోటోటైప్స్ అంటారు. అదే అంటున్నాడు, ప్రోడక్ట్ ఇంటర్ దట్ హెల్ప్ డిజైనర్స్ టెస్ట్ ఇట్స్ ఫంక్షనాలిటీ. అంటే ఫంక్షనాలిటీని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఆ ఫంక్షనాలిటీ మన భాషలో మాట్లాడుతుంటే దాన్ని లింక్స్ అంటారు. ఓకే, అంటే ఒక ఫ్రేమ్ టు ఇంకొక ఫ్రేమ్, లేదా ఒక ఆబ్జెక్ట్ టు ఇంకొక ఆబ్జెక్ట్, gathering feedback from users to stakeholders, making improvements, moving forward with development. So nothing guys, మనము ఒక క్లయింట్స్ కానీ స్టాక్ హోల్డర్స్ కానీ మనం ఎప్పుడైనా సరే అవుట్పుట్ చూపించాలంటే లింక్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రోటోటైప్ అనేది మనం లింక్స్ మనం ఇస్తున్నాం కాబట్టి, అంటే ఫంక్షనాలిటీ ఇస్తున్నాం కాబట్టి, లెట్స్ టేక్ విత్ ఏ బేస్ లేఅవుట్. రిస్క్ వద్దు, అంటే మీకు తెలియాలి డైరెక్ట్గా నేను ఇంత పెద్ద డిజైన్ మీద నేను లింక్స్ ఇచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ టేకింగ్ వన్ ఫ్రేమ్, ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకున్నాను. ఓకే, ఒక ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. సో ఫ్రేమ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. అలాగే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ కే ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేశాను. సో డూప్లికేట్ చేశాను. ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి? 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాగే 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఒక దాంట్లో నేనేం చేశాను, ఒక ఇమేజ్ని ప్లేస్ చేశాను. ఒక దాంట్లో సర్కిల్ తీసుకొని కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఒక దాంట్లో ఏం చేస్తున్నాను, ఒక టెక్స్ట్ని ఇన్సర్ట్ చేశాను. సో డౌన్లోడ్ ఆల్, లేదా డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ని తీసుకున్నాను. సో తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను, ఇక్కడ డౌన్లోడ్ అన్నాను. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్ క్లిక్, ప్లగిన్స్, అన్స్ప్లాష్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక యాక్షన్ టు ఇంకొక యాక్షన్ అలా వర్క్ చేయాలి. ఐ నీడ్ టు గో విత్ ఏ ఫంక్షనాలిటీ కాన్సెప్ట్. ఓకే, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అయినా చేయొచ్చు. ఓకే, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అయినా చేయొచ్చు, లేదా ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, సో బటన్ తీసుకొని జస్ట్ టేకింగ్ సమ్ కలర్ అండ్ గివ్ ద కలర్ వైట్. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్ చేశాను, మేక్ ఇట్ సెంటర్. సో ఇలా ఉంది. ఇన్ కేస్ నేను వెనక్కి వెళ్ళాలంటే ఐ వుడ్ లైక్ టు క్రియేట్ వన్ యాక్షన్, దట్ ఇస్ ప్లగిన్స్, గో టు ద ఫెదర్ ఐకాన్స్. సో ఆరో సింబల్స్, ఆరో సింబల్స్లో నాకు బ్యాక్ యాక్షన్ ఆరో సింబల్ని క్రియేట్ చేశాను. సో బ్యాక్ యాక్షన్ ఆరో సింబల్ని క్రియేట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఏ డైమెన్షన్స్ ఆఫ్ లేఅవుట్ ఎంత ఉంది, సపోజ్ ఐఎమ్ గివింగ్ 36 ఆర్ 48 పిక్సెల్స్ ఇస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్ చేశాను. సెలెక్ట్ చేసి దీని యొక్క లైక్ స్ట్రోక్ వెయిట్ నేను ఇక్కడ 4 ఇస్తున్నాను. టు ఇంక్రీజ్ ద స్ట్రోక్ వెయిట్, కంట్రోల్ జీ గ్రూప్. సో సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్ అనే బటన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ స్కేలింగ్ అనే ఆప్షన్ తీసుకొని నేను స్కేల్ ఇలా కూడా చేయొచ్చు. జస్ట్ నేను రఫ్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థం అవడానికి అంతే. సో సెలెక్ట్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు ద ఫ్రేమ్, సెలెక్ట్ ఇట్. ఓకే, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్దామా, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వెళ్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ విత్ ఫ్రేమ్, కమ్ టు ద ప్రోటోటైప్. ప్రోటోటైప్ జరిగేటప్పుడు కంపల్సరీ ఒక యాంగిల్ ఆఫ్ బటన్. సో ఇది మనకున్న ప్రోటోటైప్ ఎడ్జ్. సో కనెక్టివిటీ, ఈ కనెక్టివిటీ నుంచి ఈ కనెక్టివిటీ, ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చేటప్పుడు వీ కెన్ సీ సమ్ ఇంటరాక్షన్. సో ఈ ఇంటరాక్షన్ అనేది ఏం జరుగుతుంది, సో ఒక ఫ్రేమ్ 1లో ఉన్న దాన్ని మనం ఫ్రేమ్ 2కి ఏం చేసాం, ట్రిగర్ చేసాం. ట్రిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవ్వాలి, డ్రాగ్ అవ్వాలా, క్లిక్ అవ్వాలా? క్లిక్ చేస్తే ట్రిగర్ అనేది జరుగుతుంది, లేదా హోవరింగ్ అవ్వాలా? నేను ఇక్కడ ఓన్లీ క్లిక్కే పెట్టాను. అంటే మళ్ళీ మనం ప్రోటోటైప్ అనే కాన్సెప్ట్ని మళ్ళీ మనం వేరే విధంగా చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఓన్లీ జస్ట్
మనకు ఒక శాంపుల్ వ్యూలోనే అంటే ఒక బేస్ వ్యూలోనే మనం ప్రోటోటైప్ గురించి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆన్ క్లిక్ చేశాను. నావిగేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది. సో నావిగేట్ టు ఎక్కడ? యాక్షన్ పార్ట్. డెస్టినేషన్ ఎక్కడ వెళ్తుంది? ఫ్రేమ్ 2. సో ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2. దీన్ని డిజాల్వ్కి వెళ్ళాలా లేదా మూవింగ్కి వెళ్ళాలా? సపోజ్ ఈ యానిమేషన్ ఎలా ఉండిద్దని ఇక్కడ చూడండి. చూసారా మూవింగ్. సార్ మూవింగ్ వద్దు, నాకు పుష్ కావాలి. సో పుషింగ్. సో డిజాల్వ్ కావాలి. సో జస్ట్ కామన్ డిజాల్వేషన్. చూసారా ఇలా డిజాల్వ్ అవుతుంది. సో డిజాల్వ్ కాకుండా స్లైడ్ ఇన్ కావాలి, అలాగే స్లైడ్ అవుట్ కావాలి. స్మార్ట్ యానిమేట్ అంటే స్మూత్నెస్ ఆఫ్ యానిమేషన్. ఓకే, సో స్మూత్నెస్ ఉండిద్ది. నేను ఇక్కడ ప్రస్తుతానికి డిజాల్వ్ లేదా పుష్లోకి వెళ్తున్నాను. జస్ట్ పుష్ చేద్దాం దాన్ని. ఓకే, క్లోజ్. సరే, ఫ్రేమ్ 2ని సెలెక్ట్ చేసి మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫంక్షనాలిటీని ఇస్తున్నాను. ఇక్కడ ప్రోటోటైప్ అనేది లింక్ ఇచ్చాను ఫ్రేమ్ 3కి. ఆన్ క్లిక్కే జరిగింది అంటే మళ్ళీ క్లిక్కింగే జరిగింది. థర్డ్ ఫ్రేమ్కి అయ్యింది. ఇక్కడ పుష్ దగ్గర నేనేం చేస్తున్నాను, ఒక్కసారిగా డిజాల్వ్ ఇస్తున్నాను. సో 2 వేరియేషన్స్ చూపిస్తున్నాను. సో క్లోజ్ చేశాను. ఓకే సార్, నాకు ఇది మళ్ళీ థర్డ్ ఫ్రేమ్ నుంచి ఎక్కడికి రావాలి? ఫస్ట్ ఫ్రేమ్కి రావాలి. థర్డ్ ఫ్రేమ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఫ్రేమ్కి రావాలి. సో ఆన్ క్లిక్ జరుగుతుంది, మళ్ళీ నావిగేట్ అవుతుంది, ఫ్రేమ్ 1కి వస్తుంది. డిజాల్వ్ కాకుండా ఈసారి నేనేం చేస్తున్నాను, స్లైడ్ అవుట్లోకి వెళ్తుంది. క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని క్లిక్ చేసి నేను ఇక్కడ ప్రివ్యూలోకి వెళ్తున్నాను. ప్రజెంటేషన్ వ్యూ అనేది వేరు, ప్రివ్యూ వేరు. ప్రివ్యూ అంటే ఇక్కడిక్కడే చెక్ చేసుకుంటాం. ప్రజెంటేషన్ వ్యూ అంటే ఆటోమేటిక్గా మనం అవుట్పుట్కి వెళ్తాం. సో అంటే ఇది ప్రీ రివ్యూ లాంటిది. సో క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇలా యానిమేషన్ అనేది మనకు జరుగుతుంది. చూసారా, ఇలా తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇక్కడ డిజాల్వ్ అవుతుంది, ఇక్కడ పుష్ అవుట్ అవుతుంది, ఇక్కడ మనకి స్లైడ్ అవుతుంది. ఇది సార్, ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసాం కదా. సో మళ్ళీ తీసేయాలంటే క్లిక్ చేసి డౌన్, మళ్ళీ క్లిక్ చేసి డౌన్, మళ్ళీ క్లిక్ చేసి డౌన్ అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో క్లిక్ చేశాను. ఇప్పుడు దేనికి యానిమేషన్ లేదు చూడండి. మూడింటికి సెలెక్ట్ చేసి ఏమైనా ఉందా? లేదు. సో ప్రోటోటైప్ డౌన్ ఏంటి సార్? అంటే కిందకి డ్రాగ్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా దానికున్న ఇప్పుడు ఇది ఉందండి, ఇక్కడ ఉన్నది ఈ ప్రోటోటైప్ ఉంది కదా, ఈ ప్రోటోటైప్ అని సెలెక్ట్ చేసి కిందకి ఇలా మూవ్ చేస్తున్నా. అంటే కిందకి డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ లింక్ అనేది డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అయిపోతుంది. సో సెలెక్ట్ చేసుకొని డిస్కనెక్ట్ అయింది. సో సెలెక్ట్ చేసుకున్నాను. సార్ ఇప్పుడు ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వెళ్దాం సార్. ఇప్పుడు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేసాం కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను. సేమ్ ప్రోటోటైప్, సేమ్ ఆ లింక్ టు ఫ్రేమ్. సో ఆన్ క్లిక్ అవుతుంది, నావిగేట్ అవుతుంది, స్లైడ్ అవుట్ అవుతుంది. ఫైన్. సో మళ్ళీ సెలెక్ట్ చేశాను, ఏమవుతుంది, ఆబ్జెక్ట్ టు ఫ్రేమ్. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేశాను, నావిగేట్ అవుతుంది, స్లైడ్ అవుట్ అవుతుంది, లేదా డిజాల్వ్ అవుతుంది. ఓకే చేశాను, క్లోజ్ చేశాను. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అని చూసారా, ఈ ఆబ్జెక్ట్ దీని నుంచి ఫ్రేమ్ 1కి వెళ్తున్నాను. ఆన్ క్లిక్ ఫ్రేమ్ 1, డిజాల్వ్ దగ్గర నేనేం చేస్తున్నాను, సో మూవింగ్ అని ఇస్తున్నాను. సెలెక్ట్ చేశాను, ఫ్రేమ్ క్లిక్ చేశాను, మళ్ళీ ప్రివ్యూ. ఈసారి ప్రజెంటేషన్ వ్యూ అన్న ప్రివ్యూ అన్న రెండు ఒకటే. సో ఇలా తీసుకున్నాను. దీంట్లో కూడా మనము క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫుల్ స్క్రీన్స్, లేదా ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫిట్ విడ్త్ అండ్ హైట్ ఇలా ఇస్తాము. క్లిక్ చేశాను. ఇప్పుడు ఫ్రేమ్ మీదకి వెళ్తే నాకు లింక్ వస్తుందా? రావట్లేదు. సో అదే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళగానే లింక్ వస్తుంది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్లైడ్ వచ్చింది, క్లిక్ చేయగానే డిజాల్వ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే ఫ్రేమ్ 1కి వచ్చింది. సార్ అంతా బాగానే ఉంది కదా, మరి ఈ బ్యాక్ బటన్ పెట్టాం కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనం ఏం చేయొచ్చు, ప్రోటోటైప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సెలెక్ట్ చేసుకొని ప్రోటోటైప్ ఇక్కడ నుంచి కూడా మనం యానిమేషన్ రన్ చేస్తాం. సో సెలెక్ట్ చేసుకొని ప్రోటోటైప్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇన్ని కనెక్షన్స్ తీసుకునేటప్పుడు ప్రోటోటైప్, సో బ్యాక్ బటన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి బ్యాక్ బటన్ వెళ్తుందా, ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కూడా మనం బ్యాక్ బటన్ ఏం చేస్తాం, ఫ్రేమ్, ఈజీ అవుట్, ఇక్కడికి వచ్చి మూవ్ ఇన్ ఆర్ మూవ్ అవుట్, పుష్ బ్యాక్, జస్ట్ పుష్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన థర్డ్ ఫ్రేమ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, Ctrl G గ్రూప్ చేస్తున్నాను. సో డిజైన్ వ్యూ, అలాగే ప్రోటోటైప్ వ్యూ, షో ప్రోటోటైప్ ఆప్షన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇవ్వండి.
ప్రోటైప్. సో మళ్ళీ ఇక్కడ పుష్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ చేస్తే ఇక్కడ పుష్ అవుతుంది, ఇక్కడ చేస్తే ఇక్కడ పుష్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నాను, మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. కంట్రోల్ ఆర్ రీఫ్రెష్, లేదా క్లోజ్ చేసి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి ప్రజెంటేషన్ వ్యూ ఇస్తున్నాను. సేమ్ ఇక్కడికి వచ్చి నేను ఫిట్ విడ్త్ అండ్ హైట్ తీసుకుంటున్నాను, క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ. సో బ్యాక్కి వెళ్తున్నాను, వస్తుందా? ఈ విధంగా మనకు కావాల్సిన ప్రోటైప్ ఇస్తాం. సార్ ఇప్పుడు ఇంతవరకు చేసిందంతా ఇక్కడికి వచ్చి డ్రాగ్ చేస్తే మనకి ప్రోటైప్ లింక్స్ వస్తున్నాయి, చూసారా? ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ అన్నిటిని మనం నోడ్ బేస్ అంటాం. నోడ్, ఇదంతా నోడ్సే కదా, నోడ్ కాబట్టి ఇదంతా మనకి కనెక్టివిటీ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్, వైర్ ఫ్రేమ్ నుంచి ఇద్దాం సార్. సో సెలెక్ట్ చేశాను, హోమ్ పేజ్ తీసుకున్నాను. హోమ్ పేజ్లో హోమ్కి మనకి ఏమైనా ఉండిద్దా? ఉండదు. హోమ్లో హోమ్కి ఏమైనా ఉందా? లేదు. సో అబౌటస్కి లింక్ ఇవ్వాలి. సో జస్ట్ నేను పుష్ బ్యాక్ ఇస్తున్నాను అంతే. ఇక్కడ ఏమి ఇస్తున్నాను, పుషింగ్ అనే ఆప్షనే ఇస్తున్నాను. ఓకే. లేదా సార్ అన్నిటికీ మనం పని చేద్దాం, అన్నిటికీ మనం డిజాల్వ్ ఇచ్చేద్దాం. ఓకేనా? డిజాల్వ్ ఇస్తున్నాను, క్లోజ్ చేశాను. సో షాప్ తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చి నేను షాప్ తీసుకున్నాను. షాప్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, క్లిక్ చేశాను, షాప్ మీదకి ఈ విధంగా ఇచ్చాను. సో కాంటాక్టర్స్ తీసుకున్నాను. సో కాంటాక్టర్స్ తీసుకొని కాంటాక్టర్స్ పేజ్కి కాంటాక్టర్స్ ఇస్తున్నాను. ఇది ఒక పేజ్ మాత్రమే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చింది ఫస్ట్ పేజ్లోనే. అదే అది సెకండ్ పేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ యాక్షన్స్ రన్ అవుతాయా? రన్ అవ్వు. సో సెకండ్ పేజ్కి వచ్చినప్పుడు హోమ్ ఏమవ్వాలి, డిజైన్లో రెగ్యులర్ అవ్వాలి. అబౌటస్ ఏమైద్ది, అబౌటస్ పేజ్లో బోల్డ్ అయింది. సో హోమ్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు ప్రోటైప్ ఏమైద్ది, హోమ్కి వచ్చింది. సో అబౌటస్కి వచ్చినప్పుడు లింక్, అబౌటస్కి ఏమైనా లింక్ ఉండిద్దా? అబౌటస్లో ఉంది కాబట్టి లింక్ ఉండదు. కానీ షాప్లోకి వచ్చినప్పుడు షాప్ హైలైట్ అయింది. కాంటాక్టర్స్కి వచ్చినప్పుడు కాంటాక్టర్స్ పేజ్కి హైలైట్ అయింది ఇలా. ఓకే. సో సెలెక్ట్ చేస్తాను, అన్నిటికీ డిజాల్వ్సే ఇస్తున్నాను, అందుకే నేను యానిమేషన్ ఏం చేంజ్ చేయట్లేదు. జస్ట్ క్లిక్ చేశాను. షాప్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిజైన్లో దీన్ని రెగ్యులర్ ఇస్తున్నాను. షాప్ని ఏం చేస్తున్నాను, బోల్డ్ ఇస్తున్నాను, అంటే షాప్ హైలైట్ అయిందని. ఓకే, షాప్ పేజ్లో ఉన్నామని తెలియడానికి. ఓకే. మరి హోమ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసి సార్ ప్రతిసారి ఆ హోమ్ పేజ్ ఎక్కడో ఉంది, ఒక 5th పేజ్ ఇక్కడ ఎక్కడో చివరిలో ఉంది, నేను అంత దూరం రాలేకపోతున్నాను సార్ అన్నప్పుడు జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. దేనికి ఇస్తున్నారు, అబౌటస్కి ఇస్తారు. దేనికి ఇచ్చారు మీరు, అబౌటస్కి ఇచ్చారు. జస్ట్ మీరు బేస్ కోసమే ఇచ్చారు అబౌటస్కి. అదే ఇక్కడ క్లిక్ చేసి మీరు దేనికి ఇవ్వాలి, హోమ్కి ఇవ్వాలి కదా. హోమ్ మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్కి ఇవ్వాలి, అందుకే ఇక్కడ మనం ఇస్తున్నాం. ఓకేనా? సో అబౌటస్కి ఇవ్వాల్సినప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్లిక్ చేసి అబౌటస్కి ఇస్తున్నాం. అండ్ షాప్లో షాప్ ఏమి ఇవ్వం, కాంటాక్టర్స్కి వచ్చేసరికి కాంటాక్టర్స్కి ఇస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని డిజైన్లో దీన్ని రెగ్యులర్ చేస్తున్నాం, కాంటాక్టర్స్ని బోల్డ్ ఇస్తున్నాం. సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, 1 సెకండ్. సో సెలెక్ట్ చేశాను, కాంటాక్టర్స్ హైలైట్ చేశాను, హోమ్లోకి వెళ్ళాను, కానీ హోమ్ ఎక్కడో ఉంది. సో ప్రోటైప్కి వచ్చాను. జస్ట్ మనకు ఒక యాక్షన్ ఆఫ్ బిహేవియర్ కావాలి. సో ఇక్కడ యాక్షన్ ఆఫ్ బిహేవియర్ మీకు ఉందా? లేదు. దీనికి డైరెక్ట్గా ఇచ్చే కన్నా డైరెక్ట్గా ఇక్కడ ఇంటరాక్షన్ క్లిక్ చేయొచ్చు. ఏం చేశాను, ఇంటరాక్షన్ ఇచ్చాను, ఆన్ క్లిక్ జరిగింది. యాక్షన్ దేనికి చేయాలి, నావిగేట్ చేయాలి. నావిగేట్లో డెస్టినేషన్ ఏంటి, హోమ్ మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. హోమ్ చూసారా, ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ అబౌటస్ ఉంది, ఇక్కడ ఇంటరాక్షన్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను, ఆన్ క్లిక్కే జరుగుతుంది. అంటే ఆన్ క్లిక్, జస్ట్ క్లిక్ చేయగానే వెళ్తుంది. దానికి యాక్షన్ నావిగేట్ చేస్తున్నాను. డెస్టినేషన్ అబౌటస్ మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. హై ఫిడిలిటీ మీడియం ఫిడిలిటీనా? అందుకే ఫ్రేమ్ నేమ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. ఓకే,
సార్ షాప్ ఉంది, షాప్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఇంటరాక్షన్ స్టార్ట్ చేశాను, ట్రిగర్ ఆన్ క్లిక్ జరుగుతుంది, యాక్షన్ నావిగేట్ జరుగుతుంది, డెస్టినేషన్ ఇక్కడ ఏం చేస్తున్నాను, షాప్ మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్కి వెళ్తుంది. సో ఇంతవరకు క్లోజ్. సార్ అంతా బాగానే ఉంది, నాకు క్లిక్ చేశాను, ఈసారి మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ కాంటాక్టర్స్కి వచ్చేసాను కాబట్టి ఈసారి డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసి నేను అంటే ఇక్కడ ఫ్రెష్ బైట్ ఉంది కదా, ఈ ఫ్రెష్ బైట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీన్ని అంటే మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని నేనేం చేస్తున్నాను, ఎక్కడ ఇస్తున్నాను, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్కి ఇస్తున్నాను. అంటే మనం ఇప్పటిదాకా మీడియం ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ అన్ని లింక్స్ అన్ని ఇచ్చేసాం. సో ఆ లింక్స్ ఎలా ఉంటాయి చూస్తారా, కంట్రోల్ ఏ అనండి, ఉన్నాయా లేవా, కంట్రోల్ ఏ అంటే ఇక్కడ లింక్స్ వచ్చాయా, ఈ లింక్స్ చూసి కన్ఫ్యూజన్ వద్దు, ఎందుకంటే ఇవన్నీ మనం ఇచ్చిన లింక్సే. ఓకే, సో జస్ట్ లాజిక్ తెలిస్తే చాలు. సో సెలెక్ట్ చేశాను, అంటే ఇవన్నీ అయిపోయాయి కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడి నుంచి సో సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి ఇదంతా వైర్ ఫ్రేమ్స్ అయిపోయాయి కాబట్టి సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నాను, హై ఫిల్డ్ వైర్ ఫ్రేమ్స్కి తీసుకుంటున్నాను జస్ట్. కానీ ఇది ఆన్ క్లిక్ చేసి లేదా డ్రాగ్ అయినా చేయొచ్చు, లేదా ఆన్ క్లిక్ అని చేయొచ్చు, నేను ఆన్ క్లిక్కే చేస్తున్నాను అక్కడి నుంచి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, హోమ్లో ఉన్నాను, అబౌటస్కి వచ్చి రాగానే అబౌటస్కి వెళ్ళింది, షాప్లోకి రాగానే మీకు ఇక్కడ చెప్పాం కదా ఇంట్రాక్షన్స్ ఉంటాయి, ఇంట్రాక్షన్స్ క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసరికి ఆన్ క్లిక్, యాక్షన్ నావిగేట్ టు, సో డెస్టినేషన్ టు షాప్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్, అంతే కదా, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్కి వెళ్ళింది. సో కాంటాక్టర్స్కి వెళ్ళాలి అంటే కాంటాక్టర్స్ క్లిక్ చేశాను, ఇంటరాక్షన్స్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నేనేం చేస్తున్నాను, నావిగేట్ టు, ఇక్కడికి వచ్చి కాంటాక్టర్స్ హై ఫిడిలిటీ కాంటాక్టర్స్ వైర్ ఫ్రేమ్ ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తాను, హోమ్ అంటే హోమ్కి వచ్చేసాను, అబౌటస్ ఏం జరగదు, షాప్లోకి వస్తే ఆటోమేటిక్గా షాప్ జరుగుతుంది, కాంటాక్టర్స్కి వస్తే మళ్ళీ క్లిక్ చేశాను, ఆన్ క్లిక్ జరుగుతుంది, నావిగేట్ టు, డెస్టినేషన్ కాంటాక్టర్స్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. సార్ అంతా బాగానే ఉంది, గుడ్. మనం దీన్ని అంటే ఈ లోగోని క్లిక్ చేసినా కూడా దేనికి అది వెళ్ళాలి, అది క్లిక్ చేసే ఇంటరాక్షన్స్ ఆన్ క్లిక్ హోమ్ పేజ్కి వెళ్ళాలి, నావిగేట్ టు, డెస్టినేషన్ హోమ్ పేజ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. సో ఇన్ కేస్ ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఇంటరాక్షన్స్ మనకు కావాల్సిన ఆన్ క్లిక్, నావిగేట్ టు, డెస్టినేషన్ హోమ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. ఓకే, మీడియం ఫిడిలిటీ అంటే ఇది హోమ్లోనే హోమ్ ఉన్నాం కదా, సారీ దీనికి ఏమి ఉండదు, దీనికి ఇంటరాక్షన్ ఏం జరగదు, సారీ. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ అబౌటస్ అయిపోయింది, కాంటాక్టర్స్ అయిపోయింది. సో మళ్ళీ షాప్లోకి వచ్చాను, షాప్లో క్లిక్ చేశాను, హోమ్లోకి రాగానే ఆటోమేటిక్గా నాకేం జరుగుతుంది, ఇంటరాక్షన్స్ ఆన్ క్లిక్, యాక్షన్ నావిగేట్, డెస్టినేషన్ హోమ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. సో ఆటోమేటిక్గా జరిగింది. సో ఇక్కడ సెలెక్ట్ చేసి కాపీ చేశాను, ఇక్కడ షాప్ వైర్ ఫ్రేమ్ దగ్గర పేస్ట్ చేశాను, సెలెక్ట్ చేశాను, దీన్ని ఇంటరాక్షన్స్ ఆన్ డ్రాగ్, నావిగేట్ టు, హోమ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. ఓకే, సో హోమ్ అయిపోయింది, అబౌటస్, ఇంటరాక్షన్ ఆన్ క్లిక్, నావిగేట్ టు, అబౌటస్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్, కాంటాక్టర్స్ షాప్ అయిపోయింది, షాప్ ఏమి ఉండదు. ఓకే, సో ప్రతిదీ క్లిక్ చేస్తున్నాను, కాంటాక్టర్స్. సార్ కాంటాక్టర్స్ మళ్ళీ ఇంటరాక్షన్ స్టార్ట్ చేశాను, ఆన్ క్లిక్, నావిగేట్ టు, డెస్టినేషన్ ఏముండిద్ది, కాంటాక్టర్స్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. సార్ అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు షాప్ అనేది వచ్చింది, షాప్ మీదకి రాగానే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, యాప్టైజర్ మీద క్లిక్ చేయాలి, ఇక్కడ కదా. సో యాప్టైజర్ మీద క్లిక్ చేయాలన్నప్పుడు మరి ఇది సపరేట్ చేయాలి కదా, ఇలా ఒకటే దాంట్లో ఉంటే మనం క్లికింగ్స్ ఇష్యూస్ వస్తాయి, కరెక్టే కదా. సో కంట్రోల్ ఎక్స్ కట్ చేస్తున్నాను, కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. సో ఈ యాప్టైజర్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమైంది ఫ్రెండ్స్,
ఇక్కడ నుంచి యాప్టైజర్లోకి వెళ్ళాలి, అదే కదా. సో దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఆన్ క్లికింగ్ కాకుండా డ్రాగింగ్ పెడుతున్నాను. ఇక్కడ డ్రాగ్ అలా పెట్టి అలా డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా అది మూవ్ అవ్వాలి. సో నావిగేట్ టు షాప్ హెచ్ఎఫ్ మనకి యాప్టైజర్స్కి వెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, సలాడ్స్కి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న లాజిక్ ఉంది. కంట్రోల్ ఎక్స్ కట్ చేశాను, కట్ చేసి ఇక్కడ నేను సలాడ్స్ని తీసుకున్నాను, డూప్లికేట్ చేశాను. సో సలాడ్ని ఇక్కడ ప్లేస్ చేశాను, అంటే దీన్నే డూప్లికేట్ చేసి అక్కడ పెట్టి నేను అడ్జస్ట్ చేశాను. సో దాన్ని మనం డివైడ్ చేయాలి విడివిడిగా. దీన్ని క్లిక్ చేస్తే మొత్తానికి ప్రోటైప్ వచ్చింది, కానీ మనకు సలాడ్ ఒకటే కదా మనకు కావాల్సింది. సో సలాడ్ ఒకటిని ప్లేస్ చేసుకొని నేను సలాడ్ని క్లిక్ చేసి మళ్ళీ ప్రోటైప్ క్లిక్ చేస్తున్నాను. దీనికి మాత్రం ఆన్ క్లిక్ చేసి దానికి ఆన్ డ్రాగ్ చేసినప్పుడు దీనికి ఆన్ క్లిక్ చేశాను. సేమ్ నావిగేషన్ టు సలాడ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. ఓకే, సో క్లిక్ చేశాను, మళ్ళీ సలాడ్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఏం వెళ్తుంది, మళ్ళీ సలాడ్లో మీల్ ప్లాన్ వెళ్తుంది. సో కంట్రోల్ ఎక్స్ కట్ చేశాను, దీన్ని మళ్ళీ మీల్ ప్లాన్ ఇక్కడ డూప్లికేట్ చేశాను, కంట్రోల్ వి పేస్ట్ చేశాను, ఆ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేశాను. సో క్లిక్ చేసి ఆటోమేటిక్గా హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్కి సలాడ్ అంటే మన మీల్ ప్లాన్కి పంపించాను ఇక్కడ. ఓకే, క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఏం చేయాలి, మీల్ ప్లాన్ మార్చాలి కదా, పేజ్ మార్చాలి కదా మీల్ ప్లాన్. సో సలాడ్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేయగానే నాకు ఇంట్రాక్షన్ ఏం జరుగుతుంది, మీల్ ప్లాన్లోకి షిఫ్ట్ చేశాను. సార్ ఇక్కడ షాప్ ఉంది కదా, మరి వెనక్కి రావాలంటే ఇక్కడ బ్యాక్ బటన్ ఎక్కడ ఇవ్వలేదు కదా, నువ్వు ఇక్కడ బ్యాక్ బటన్ ఇస్తే ఓకే, కానీ ఈ షాప్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ దేనికి వెళ్ళాలి, క్లిక్ చేశాను, ఇందులోకి వచ్చేసరికి ఆన్ డ్రాగ్ చేశాను, నావిగేట్ టు ఇక్కడ షాప్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ వెళ్ళిందా లేదా, వెళ్ళింది కదా. మళ్ళీ సెలెక్ట్ చేశాను షాప్, ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తున్నాను, నావిగేట్ చేశాను. ఓకే, ఇందులోకి వచ్చేసరికి నావిగేట్ టు షాప్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. మళ్ళీ యాప్టైజర్లో కూడా షాపే కదా ఉంది, క్లిక్ చేశాను, ఆన్ క్లిక్, నావిగేట్ టు డెస్టినేషన్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్, షాప్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. సో ఇక్కడ ఈ ఐకాన్స్ అనేవి రన్ అయ్యాయి. ఓకే సార్, ఏదైనా ఒక ఐటమ్ మీద క్లిక్ చేసినా కూడా అది మనకి క్లికింగ్ అనేది జరిగిద్ది. ఓకే, సో ఇక్కడ మీల్ ప్లాన్ అంతా సక్సెస్ అయింది, ఇక్కడ కూడా తీసుకున్నాను, అంతా బాగానే ఉంది. సార్ మరి ఈ పేజెస్లో మనకి లింక్స్ వర్క్ అయ్యాయా అది చెప్పండి. ఇప్పుడు షాప్ పేజే కదా ఇదంతా, మరి షాప్లో నేను లింక్స్ ఇచ్చానా లేదా, కాపీ చేసి మరి దీంట్లో లింక్స్ ఉన్నాయా, డిలీట్ చేసి ఇప్పుడు షాప్లో నేను దేనికి లింక్ మార్చలా, షాప్లో ఉన్న లింక్స్ మాత్రమే షాప్కి సంబంధించినవి, ఇవన్నీ కామన్గానే ఉన్నాయి కదా. సో కాబట్టి వీటి వరకు సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఈ షాప్లో నాకు లింక్స్ ఏం చేంజ్ అవ్వాలా నావిగేషన్ బార్లో, సో నావ్ బార్లో అయ్యే లింక్స్ అక్కడే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ మారింది ఎక్కడ లింక్స్, కింద ఉన్న లింక్స్ అంటే బాడీ కంటెంట్లో ఉన్న లింక్స్ అనేవి మారాయి. సో సెలెక్ట్ చేసి నేను ఫ్రేమ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి అంటే ఒక చోట ఇచ్చిన లింక్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. షాప్కి సంబంధించింది మాత్రమే, మిగతావి ఏవైనా సరే మనకు చేంజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ హోమ్ అన్నాను, సేమ్ ఇంట్రాక్షన్, ఆన్ క్లిక్, నావిగేట్, సో డెస్టినేషన్ హోమ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్. సో ఇక్కడికి వచ్చి ఇంట్రాక్షన్స్, అబౌటస్, క్లిక్ ఇట్, నావిగేట్ టు అబౌటస్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్, షాప్, సెలెక్ట్ ఇట్, ఇంటరాక్షన్, ఆన్ క్లిక్, క్లిక్ ఇట్, నావిగేట్ టు మనకి షాప్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్. చూడడానికి చాలా ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్, కన్ఫ్యూషన్ వద్దు. ఓకే, సో ఇన్ని ఉన్నాయా సార్, ఒకసారి మన లింక్స్ ఒకసారి చూద్దామా సార్, అంటే ఎన్ని ప్రోటోటైప్స్ ఇచ్చాము. కంట్రోలే మీరు యూఐయుఎక్స్ కేస్ స్టడీ పెట్టేటప్పుడు యూఐయుఎక్స్ కేస్ స్టడీ అంటారు. కేస్ స్టడీ పెట్టేటప్పుడు అంటే పోర్ట్ఫోలియోలో అప్డేట్ చేసేటప్పుడు దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసి ఇది కూడా పెట్టాలి, మేము చేసామని చెప్పడానికి. అది మనం చూపించేటప్పుడు చూపించచ్చు. అంటే నేను నా డిజైన్ కాబట్టి నేను వైర్ ఫ్రేమ్ డిజైన్ చేశాను, అదేవిధంగా విజువల్ డిజైన్ చేశాను, ప్రోటోటైప్ నా చేతుల మీదుగా నేను చేశాను కాబట్టి ఈ ప్రోటోటైప్ని మనకి లింక్ జరుగుతుందా, దీన్ని డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే మనం అక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ లాంటిదే మనకి. క్లియర్, సెలెక్ట్ చేశాను, బాగానే ఉంది సార్. లెట్స్ టేక్ విత్ మీడియం, ఫస్ట్ హోమ్ మీడియం ఫీల్డ్ వైర్ ఫ్రేమ్ క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాను,
ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. 1 సెకండ్. క్లిక్ చేశాను. అండ్ ఇందులో అబౌట్ అస్ క్లిక్ చేయండి. అబౌట్ అస్, షాప్, కాంటాక్ట్ అస్. సార్ ఇక్కడ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. ఇందులోకి వచ్చేసరికి ఫిట్ విడ్త్ అండ్ హైట్ అని పెట్టండి. సో ఇక్కడ చూడండి అబౌట్ అస్, షాప్, కాంటాక్ట్ అస్. ఇన్కేస్ కాంటాక్ట్ అస్లో వచ్చినా కూడా నేను షాప్, అబౌట్ అస్, హోమ్. సో మళ్ళీ నేను అబౌట్ అస్లోకి వచ్చాను. అబౌట్ అస్లోకి రాగానే షాప్, కాంటాక్ట్ అస్. షాప్లోకి వచ్చి నేను ఇక్కడ మళ్ళీ అబౌట్ అస్లోకి వెళ్ళొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు లింక్స్ ఏమవుతున్నాయి, అన్నీ రన్ అవుతున్నాయి. ఓకే, సో హోమ్లోకి రాగానే నాకు ఇక్కడ లోగో దగ్గర చూసారా, ఇక్కడ బయట క్లిక్ చేస్తే సార్ ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి కదా సార్, అవి ఏమైనా మిస్టేక్సా అనుకుంటారు మీరు. ఇక్కడ బ్లూ కలర్లో బ్లింక్ అవుతున్నాయి కదా, అవి మిస్టేక్స్ అనుకుంటారు. అవి మిస్టేక్స్ కాదు, కలర్ కాదు, అవి మీరు ఇచ్చిన ప్రోటోటైప్ లింక్స్. అక్కడ లింక్స్ ఉన్నాయని మనకి ముందుగా ఇండికేట్ చేస్తుంది బయట క్లిక్ చేయగానే. ఇక్కడ బయట క్లిక్ చేయగానే, ఎక్కడైనా బయట క్లిక్ చేయగానే మనకి ఎక్కడ లింక్స్ ఉన్నాయని కనిపిస్తాయి. సో ఇప్పుడు చూసారా అన్నిటికీ లింక్స్ ఉన్నాయా. సో ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీడియం హై ఫిడిలిటీకి వెళ్ళిపోతాం. సో అబౌట్ అస్ మీద ఇక్కడ లింక్ ఉందని అర్థం. అది ఇక్కడ బయట క్లిక్ చేసి చూడండి, హోమ్, షాప్, కాంటాక్ట్ అస్ మీద ఉన్నాయి. సో కాంటాక్ట్ అస్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, హోమ్, అబౌట్ అస్, షాప్ మీద ఉన్నాయి, షాప్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ బయట క్లిక్ చేయగానే ఇక్కడ హోమ్ బటన్ ఉంది. నేను ఈ హోమ్ బటన్కి ఏమి ఇచ్చాను, హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్లిక్ చేశాను. సో హై ఫిడిలిటీకి ఇచ్చినప్పుడు మళ్ళీ అబౌట్ అస్, షాప్, కాంటాక్ట్ అస్. అబౌట్ అస్ లో మళ్ళీ షాప్ లో మళ్ళీ అబౌట్ అస్, కాంటాక్ట్ అబౌట్ అస్. చూసారా షాప్ లో మళ్ళీ ఇక్కడ బయట క్లిక్ చేస్తే ఏమొస్తుంది, యాప్టైజర్ కి ఉంది లింక్. సో యాప్టైజర్ మీదకి రాగానే యాప్టైజర్ కి లింక్ ఇచ్చాను నేను. సారీ, షాప్ లో ఉన్నాను, యాప్టైజర్ లింక్ వర్క్ అవ్వట్లేదా. 1 సెకండ్. ఎస్, యాప్టైజర్ క్లిక్ చేయగానే అక్కడ మనకి యాప్టైజర్ మీద క్లిక్ జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, సలాడ్ మీద వచ్చింది చూసారా. సలాడ్ మీదకి రాగానే సలాడ్ ఇమేజెస్ మారుతున్నాయి. మీల్ ప్లాన్ మీదకి రాగానే హైట్ ఇంక్రీజ్ అయింది కదా. సో అది, సో మీల్ ప్లాన్కి ఇన్ కేస్ ఇందులో కూడా మీరు సలాడ్ అంటే ఇక్కడ కూడా మీరు సలాడ్ లింక్ ఇస్తే సలాడ్కి వెళ్ళిపోద్ది. లేదు నేను షాప్కి ఇచ్చాను, డైరెక్ట్గా షాప్కి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి షాప్కి ఇచ్చాను. అవి కరెక్ట్గా ఇమేజెస్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. అబౌటస్లో షాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా మీరు యాప్టైజర్ ఉంది కదా, జస్ట్ అక్కడ ఆ క్లికింగే. అంటే మనకి ఆ లింక్ అనేది మనం ఇచ్చింది ఓన్లీ ఆ టెక్స్ట్కే కదా. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని, మీరు లింక్ దేనికి ఇచ్చారు, టెక్స్ట్కి ఇచ్చారు ఇక్కడ కదా కదా. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసేయండి. తీసేసి ఇక్కడ డిజైన్లోకి వచ్చి దీన్నే డూప్లికేట్ చేసి, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, బటన్ లాగా క్రియేట్ చేయండి. దీని ఏం చేస్తున్నారు మీరు, ఒక బటన్ లాగా క్రియేట్ చేస్తున్నారు. దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ చేయండి. గ్రూప్ అయిందా లేదా. ఇప్పుడు ఇక్కడ నుంచి యాప్టైజర్కి ఇవ్వండి ప్రోటోటైప్ లింక్ కదా. సో ఇప్పుడు క్లిక్ చేయండి, రిఫ్రెష్ చేయండి, దీన్ని ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో అంటే కొన్ని సినారోస్ టెక్స్ట్ అనేది మనకి ఎడ్జ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవచ్చు. ఇక్కడ చూడండి, చూసారు ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చిందో. మళ్ళీ ఇక్కడ సలాడ్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం మీల్ ప్లాన్ చేంజ్ అవుతుందా లేదా. సో మళ్ళీ ఇది షాప్లోకి వెళ్ళినప్పుడు షాప్ ఎందుకు ఆ టెక్స్ట్ మీద మనకి ఒక్కోసారి తీసుకోవట్లేదు. బట్ ఎనీవే షాప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి యాప్టైజర్ క్లిక్ చేశాను, షాప్ అంటున్నాను చూసారు. మళ్ళీ షాప్కి వెళ్ళిందా లేదా. మళ్ళీ యాప్టైజర్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సలాడ్లో మళ్ళీ నేను షాప్ అంటే షాప్కి వస్తుంది. సో ఇలా మనకు కావాల్సిన ప్రోటోటైప్ లింక్స్ అనేవి మ్యాక్సిమం. ఇక్కడ షాప్లోకి వెళ్ళా, మళ్ళీ ఇక్కడ లోగో మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్. కాంటాక్టర్స్లోకి వెళ్ళా, మళ్ళీ హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే, సపోజ్ లోగో మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్. సో ఇలా హోమ్ పేజ్కి అనేది వెళ్ళడం జరిగింది. సో క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఫిల్ స్క్రీన్స్లో కావాలంటే ఫిల్ స్క్రీన్స్, ఫిట్ విడ్త్ అంటే ఇక్కడ మన ఫిట్ విడ్త్, ఇది మన అవుట్పుట్ అనమాట. పర్ఫెక్ట్ ఉందా లేదా. సో ఇది ఇక్కడ కిందకు వస్తే మనకి కనిపిస్తున్నాయి. అర్థమవుతుందండి డిజైన్. ఈ విధంగా మీరు ప్రోటోటైప్స్ని డిజైన్ చేయడం జరిగిద్ది అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ప్రోటోటైప్ ఒకసారి నీట్గా డిజైన్ చేసుకొని, ఒకసారి హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ని కూడా డిజైన్ చేసుకోండి. ఈ రెండింటిని
ప్లేస్ చేసుకొని మనం ప్రోటైప్స్ని వర్క్ చేసి నాకు అవుట్పుట్ అనేది చూపించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.